వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలుగు రాష్ట్రాల్లో జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ముందు నొయ్యి వెనుక గొయ్యి అనేలా ఆయన రాజకీయ పొలిటికల్ ఫ్యూచర్ నెలకొంది. ఇలాంటి సమయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న మైండ్ గేమ్ చూస్తుంటే పాత మిత్రులు శత్రువులుగా, బద్ధ శత్రువులు రహస్య మిత్రులుగా మారుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కృష్ణా జలాల వివాదం కేంద్రంగా ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకరికొకరు రాజకీయంగా సహకరించుకుంటున్న తీరు ఈ సరికొత్త సమీకరణాలకు బలం చేకూరుస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదని, దీని వెనుక కాంగ్రెస్ పెద్దలు జగన్ మధ్య ఒక వ్యూహాత్మక ఒప్పందం ఉండొచ్చనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో బలపడుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నిలిపేశారని 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం ద్వారా చంద్రబాబును ఇరుకున పెట్టారు. ఇది జగన్ కు ఒక పెద్ద ఆయుధంగా మారింది. చంద్రబాబు వల్లే రాయలసీమకు అన్యాయం జరుగుతోంది అని విమర్శించడానికి జగన్ కు రేవంత్ ఒక అస్త్రాన్ని సిద్ధం చేశారు. కానీ అది జగన్ హయాంలోనే ఆగిపోయింది. దీనికి ప్రతిగా జగన్ తన ప్రెస్ మీట్ లో కేసీఆర్ హయాంలోనే పనులు వేగంగా జరిగాయి అని చెబుతూనే కేసీఆర్ ఏపీకి నీళ్లిచ్చే విషయంలో సహకరించారని పరోక్షంగా ఒప్పుకున్నారు. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డికి అస్త్రంగా మారింది. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను జగన్ కు తాకట్టు పెట్టారని రేవంత్ కేసీఆర్ ని విమర్శించడానికి జగన్ స్వయంగా సాక్ష్యాలు ఇచ్చినట్లయింది. తెలంగాణలో బీఆర్ఎస్ ను రాజకీయంగా కనుమరుగు చేయటం రేవంత్ రెడ్డి ఏకైక లక్ష్యం కాగా, ఏపీలో చంద్రబాబును ఇరికాటంలో పెట్టడం జగన్ లక్ష్యం. ఈ ఇద్దరి ఉమ్మడి శత్రువుల ప్రయోజనాలను దెబ్బతీసే క్రమంలో రేవంత్ జగన్ మధ్య ఒక అప్రకటిత అవగాహన కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. జగన్ తన వ్యాఖ్యల ద్వారా కేసీఆర్ ఇమేజ్ ను తెలంగాణ ప్రజల్లో దెబ్బతీస్తుంటే, రేవంత్ తన చర్యల ద్వారా ఏపీలో చంద్రబాబుపై రాయలసీమ వాసుల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గివ్ అండ్ టేక్ పాలసీ వెనుక ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఇటీవలి బీజేపీ ప్రభుత్వంపై జగన్ గొంతు పెంచటం, అదే సమయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సింక్ అవడం చూస్తుంటే ఆయన హస్తం వైపు చూస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం తనను చుట్టుముడుతున్న వేళ కేంద్రంలో బలమైన మద్దతు కోసం లేదా కనీసం రాజకీయ రక్షణ కోసం జగన్ కాంగ్రెస్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకే కేసీఆర్ ఇబ్బంది పెట్టి అయినా రేవంత్ కు మేలు చేసేలా ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు, రేవంత్, జగన్, కేసీఆర్ అనే సమీకరణాలు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్స్ రివర్స్ అయ్యింది. రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎదుగుదల కోసం తన పాత గురువు చంద్రబాబును వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అటు జగన్ కూడా తన పాత మిత్రుడు కేసీఆర్ ను వదిలించుకుని కాంగ్రెస్ తో దోస్తీ కడితేనే భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నట్లున్నారు. ఇదే నిజమైతే ముందు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని కీలక పరిణామాలు జరగవచ్చనే విశ్లేషణలు వినిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.